ఆయన బుర్రలో పడింది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా జనంలోకి తీసుకెళ్తారు అనేది చూడాలి. రైట్. ఇంకొక అంశం అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు కూడా 60-30-10% నిష్పత్తి, 60:30:10 అనేది, లేకపోతే ఏకాఏకీ చేస్తారో తెలియదు. కానీ మొత్తానికి 90 నామినేటెడ్ పోస్టుల్లో 90 కార్పొరేషన్లు కానీ 40 కార్పొరేషన్లు పూర్తి చేయాలి, భర్తీ చేయాలి 16వ తేదీ నుంచి అని చెప్పేసి డిసైడ్ చేశారట. అందులో మరి ప్రధానంగా టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు, అలాగే సభ్యులుగా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. బోండా ఉమామహేశ్వరరావు గారు, కూన రవికుమార్ గారు, తెనాలి శ్రావణ్ లేదా నక్క ఆనంద్ బాబు గారు, తిరునగరి జోష్న తెలంగాణ తెలుగు మహిళ, అలాగే సుచిత్ర యాళ్ళ గారు, ఇంకా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్గా కార్పొరేషన్ చైర్మన్గా వేమూరు రవికుమార్, డాక్టర్ వేమూరు రవికుమార్. ఇంతకుముందు ఆయన ఏపీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్గా ఉండేవారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీరామ్ చిన్నబాబు గారు, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా విద్యార్థి నాయకుడు నాదెండ్ల బ్రహ్మం గారు, అండ్ ఏపీ ఐఏసీ చైర్మన్గా మైనంపల్లి వెంకయ్య గారు, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా జయకాంత్ గారు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూస్తున్నారు ఆయన. అలాగే ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా కేఎస్ జవహర్ గారు, లిడ్ క్యాబ్ చైర్మన్గా ఉండవల్లి శ్రీదేవి గారు, తాడికొండ మాజీ ఎమ్మెల్యే. ఇంకా 7-8 కార్పొరేషన్లు కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు. సో ఈ పేర్లు ఏంటంటే, సరే ముందు నుంచి డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఒక పేరు సర్క్యులేషన్లో ఉందండి. అంటే పోసాని కృష్ణమురళి అధికారికంగా రాజీనామా ప్రకటించలేదు, కానీ టెక్నికల్గా ఆయన వెళ్ళిపోయినట్టే. కాబట్టి నట్టి కుమార్ పేరు వినిపిస్తోంది ఆ ఏరియాలో. ఇంకా కన్ఫర్మేషన్ లేదు, కానీ అదొకటి ప్రచారంలో ఉంది. తర్వాత ఉండవల్లి శ్రీదేవి గారికి ఈ లిట్ క్యాప్ ఇవ్వటం మీద ఒక చర్చ జరుగుతోంది. కానీ ఒక అవసరమైన సందర్భంలో, అంటే తెలుగుదేశం పార్టీ కోణంలో చూస్తే ఒక అవసరమైనటువంటి సందర్భంలో ఆవిడ అప్పటి అధికార పార్టీలో నుంచి బయటకు వచ్చి చేసినటువంటి విమర్శల తాలూకా ప్రభావం, అది ఒక ప్రచార వ్యూహంలో భాగంగా చూస్తే ఖచ్చితంగా ఆ రోజున టీడీపీకి చాలా ఉపయోగపడింది. అందుకని రెండోది ఆవిడ చాలా టార్గెట్ అయ్యారు కూడా ఆ టైంలో అట్నుంచి. సో ఆవిడని ఏదో మేరకు ఆదరించాల్సినటువంటి ఒక అవసరం ఉంది, దాన్ని గుర్తించింది తెలుగుదేశం పార్టీ. దీని నుంచి ఒక ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు వాళ్ళు, ఒక సూచన, అంటే ఒక సంకేతం పంపదలుచుకున్నారు చాలా సీరియస్గా. మేము ఈ మేరకు సహకరించిన వాళ్ళకు కూడా ఇలాంటి ఆదరణ చూపిస్తున్నాం, కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుని కదలండి అని చెప్పి వైసీపీ శ్రేణులకి, అంటే వైసీపీలో ఇంకా డోలాయమాన స్థితిలో ఉండి బయటికి వచ్చేయాలా వద్దా అనేటువంటి ఒక చిన్న సందిగ్ధావస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పాజిటివ్ సిగ్నల్. ఉండవల్లి శ్రీదేవి గారికి లిట్ క్యాప్ చైర్మన్ ఇవ్వటం అనేది ఖచ్చితంగా వాళ్ళ హృదయాల్లో కదలికని తీసుకొస్తుంది అని వీళ్ళు అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అందుకని కొంచెం ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నిజానికి ఆవిడ ఆ తర్వాత చేసిన యాక్టివిటీ ఏం కనిపించదు మనకి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద, పర్టికులర్గా సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆవిడ చాలా సీరియస్ క్రిటిసిజం పెట్టారు. పెట్టి బయటకు వచ్చేసిన తర్వాత ఆవిడ పొలిటికల్ యాక్టివిటీలో అక్కడ సీరియస్గా ఏమీ లేరు. అయినప్పటికీ ఆవిడకి ఆ గుర్తింపు ఉంది. ఆ మేరకు వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు విషయాన్ని. ఈ అక్నాలెడ్జ్మెంట్ అనేది వెళ్ళాలి అనేది ఒకటి. రెండోది, టీటీడీకి సంబంధించినటువంటి రకరకాల పేర్లు వచ్చినాయి. కె రాఘవేంద్రరావు గారి పేరు కూడా వచ్చింది దానిలో. రాఘవేంద్రరావు గారి పేరుతో పాటు ఇంకా చాలా పేర్లు వినిపించినాయి. ఫైనల్గా బిఆర్ నాయుడు గారి, అంటే గత ముఖ్యమంత్రి పదే పదే ప్రస్తావించినటువంటి ఒక మీడియా సంస్థ యజమాని ఆయన, కాబట్టి ఆయనకు ఆ గుర్తింపు లభించింది ఆ కోటాలో అని అనుకుంటే, డిజిటల్ కార్పొరేషన్ పదవి కేటాయింపు కూడా అలా ఆ దూరంలోనే కనిపించింది. కానీ అంతకు మించి సహకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని రెడిక్యూల్ చేస్తూ, అపహాస్యం చేస్తూ ప్రజల మనసుల్లో ఆవిష్కరించినటువంటి అనేక షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణం జరిపినటువంటి ఇంకొక మీడియా సంస్థ ఉంది. వేల వీడియోలు చేసి పంపు చేశారు వాళ్ళు జనంలోకి. అలాగే టోటల్ వైసీపీ నాయకత్వాన్ని రెడిక్యూల్ చేస్తూ, వాళ్ళ సమావేశాలు అలా జరుగుతాయి, వాళ్ళ ఇంటర్నల్
వ్యవహారాలు ఎలా ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉంటాయి దాకా రెడిక్యూల్ చేస్తూ వీడియోలు చేసి ప్రజల్లోకి పంపు చేసి విపరీతమైనటువంటి వ్యూవర్షిప్ కూడా సాధించగలిగారు వాళ్ళు. అక్కడ ఆ ఏరియాలో ఇంకో 2-3 ఆశించారు దీన్ని. కాకపోతే ఫైనల్గా ఆయన అనుకున్నటువంటి వ్యక్తికి అది కేటాయింపు జరిగిపోయింది. ఇలా కొంచెం క్యాలిక్యులేటెడ్గానే వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. ఇందులో ఎవరికి ఏ ప్రాధాన్యత దక్కుతుంది అంటే ఇవన్నీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే బీజేపీ వారికి ఎన్ని ఇస్తారు, బీజేపీ కోటా ఎంత, జనసేన కోటా ఎంత అంటే జనసేనకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారి విషయంలో స్పష్టంగా తను అనుకున్నటువంటి లిస్టుని పవన్ కళ్యాణ్తో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే ప్రకటిస్తాడు తప్ప ఆయన స్వయంగా నిర్ణయం తీసుకునేటువంటి కండిషన్లో లేడు ఆయన. మొత్తం ఇన్ని పదవులు మనం ఫిల్ చేయాల్సి ఉంది కాబట్టి దీనికి సంబంధించి మా అవగాహన ఇది, మేము అనుకుంటున్నటువంటి లిస్ట్ ఇది, మీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉంటే పట్టుకురండి, మనం కూర్చుని మాట్లాడి ఫైనల్ చేద్దాం. ఒక కలెక్టివ్ ఫంక్షనింగ్తోనే జరుగుతుందండి ఇది. ఏదైనా సరే ఇప్పుడు నట్ కుమార్ పేరు వినిపిస్తోంది, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటున్నారు, కానీ ఇంకెవరైనా రావచ్చు ఆ ప్లేస్లోకి. అంటే ఇది టీడీపీ నుంచి వెళ్తున్నటువంటి పేరుగా అనుకుంటే జనసేన నుంచి ఇంకేదైనా ప్రపోజల్ రావచ్చు. క్వైట్ పాసిబుల్. అండ్ ఇంకోటి కూడా ఉందండి, టీడీపీ వర్కింగ్ స్టైల్ గురించి. టీడీపీ చీఫ్ ఆయన ముందర ఎవరికైతే వద్దనుకుంటున్నారో వాళ్ళ పేర్లు తెర మీద తీసుకొస్తుంటారని చెప్పేసి. అవును, అంటే ఈ యాంగిల్లో అనుకుంటే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న 3-4 పేర్లు ఇబ్బందిలో పడేటువంటి అవకాశం ఉందేమో. అంటే బిఆర్ నాయుడు గారి ప్లేస్లో రాఘవేంద్రరావు గారు వచ్చేసినా రావచ్చు, చెప్పలేము. రాఘవేంద్రరావు గారితో పాటు ఇంకొక 2-3 పేర్లు కూడా వినిపించినాయి. నిజానికి నాగబాబు గారి పేరు కూడా వినిపించింది, కానీ అంటే ఆయన ముందరే నేను ఎథిస్ట్ కాబట్టి నాకు ఇది వద్దు అని చెప్పేసి, నాకు వద్దని ఆయన అన్నాడు. అలాగే మనం ఇలాంటి ప్రతిపాదనలు చేయటం కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీసులో జరిగినటువంటి సమావేశంలో చెప్పాడు. ఆయన చెబుతూ నాగబాబు పేరు ఇలా వినిపిస్తోంది, కానీ అది అధికారిక సమాచారం కాదు, ఊరినే ఒక స్పెక్యులేటివ్ స్టోరీగానే చూడండి దాన్ని అని చెప్పాడు. ఆయన చెప్పి ఎవరికైనా ఇలాంటి ఆశలు ఉంటే ఎక్కడా లీక్ అవ్వకండి, స్ట్రైట్గా నా దగ్గరికి వచ్చి ప్రతిపాదించండి, నేను దానికి తగిన న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు ఆయన వాళ్ళ ఇంటర్నల్ సమావేశంలో. సో అట్నుంచి క్లియర్గానే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అంటే అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూనే వాళ్ళ నియంత్రణను కొనసాగించాలి, ఒక కేంద్రీకృత ప్రజాస్వామ్యం ఉండాలి పార్టీలో అనేది ఒక అవగాహనతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. లోపలేం మాట్లాడాలి, బయట ఏం మాట్లాడాలనే స్పృహ ఉండాలి మీకని చెప్పాడు ఆయన. కూడా ఆయన కాన్షియస్నెస్ అయితే ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి లీకేజీలు తగ్గినాయి. డిసిప్లిన్ ఉంది, మొదటి నుంచి ఆయన దగ్గర డిసిప్లిన్ ఉంది.